సత్యసాయిబాబా శత జయంతి జన్మ దినోత్సవాల సందర్భంగా కర్ణాటకలో జరిగిన అంతర్జాతీయ వేడుకల్లో 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించిన సిద్దిపేట యువతి మంతూరి కీర్తనకు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆగస్టు 16 నుంచి నవంబర్ 23 వరకు 100 రోజుల పాటు 100 దేశాల కళాకారులు పాల్గొన్న వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ కల్చరల్ ఫెస్టివల్ ప్రపంచంలోనే అతి దీర్ఘ సాంస్కృతికోత్సవంగా గిన్నిస్ రికార్డు సృష్టించింది. అలాగే 65కు పైగా దేశాల సంగీత విద్వాంసులు విద్యార్థులతో నిర్వహించిన సాయి సింఫనీ వరల్డ్ ఆర్కెస్ట్రా అత్యధిక జాతీయతలతో కూడిన ఆర్కెస్ట్రాగా మరో గిన్నిస్ రికార్డు నమోదైంది. ఈ 2 కార్యక్రమాల్లోనూ మంతూరి కీర్తన పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ విజయం సద్గురు మధుసూదన సాయి దూరదృష్టికి నిదర్శనమని అన్నారు. నా పేరు కీర్తన. నేను సిద్దిపేట జిల్లాలో పుట్టాను. నేను ముదనహల్లిలో నా ఎంఏ ఇంగ్లీష్ చదువుతున్నాను. మొన్న జరిగిన సత్యసాయి బాబా బర్త్డే సెలబ్రేషన్స్లో నేను పాల్గొనడం జరిగింది. సద్గురు శ్రీ మధుసూదన్ సాయి సత్యసాయి బాబా వారి శిష్యుడు. ఆయన చేపట్టిన 2 కార్యక్రమాల్లో అనగా మొదటిది వందలాది దేశాల నుండి ఒక్కొక్కరు వచ్చి వారి యొక్క విశేషాలని మాకు తెలుపుతూ ప్రతి ఒక్క రోజు వేడుకగా జరిపారు. అలా 100 రోజులు జరిపిన కారణంగా వరల్డ్ రికార్డ్ గిన్నిస్ రికార్డ్ రావడం జరిగింది. దానితో పాటు సాయి సింఫనీ ఆర్కెస్ట్రా మా ఇన్స్టిట్యూషన్లో నుండి 200 మంది పిల్లలు, వారితో పాటు 43 దేశాల నుండి ఎంతోమంది మ్యూజిషియన్స్ వచ్చి ప్లే చేయడం జరిగింది. ఇలా జరిగినందువలన ఈ రెండిటికి మాకు గిన్నిస్ రికార్డ్ రావడం జరిగింది. సిద్దిపేటలో పుట్టి ఎక్కడో ముద్దనహల్లిలో ప్లే చేసి మాకు గిన్నిస్ రికార్డ్ వచ్చినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. దీని వెనుక ఉన్న కృషికి కారణమైన వ్యక్తి సద్గురు శ్రీ మధుసూదన్ సాయి. ఆయన మా గురువు. సత్యసాయి బాబా వారి అడుగుజాడలో నడుస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నాకు ఈ ఇన్స్టిట్యూషన్ చూపించింది మా నాన్నగారు. ఆయనకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. మా గురువు గారికి ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాను. ఈ సంస్థలో అమ్మాయిలు అబ్బాయిలు అనే వ్యత్యాసం ఏమీ లేకుండా అమ్మాయిలకి సపరేట్గా కాలేజీలు, అబ్బాయిలకి సపరేట్గా కాలేజీలు కట్టించి దేశం వ్యాప్తంగా 27 కాలేజీలు కట్టడం జరిగింది. దానితో పాటు ఉచితంగా 10కి పైగా హాస్పిటల్స్ కట్టడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా ఫ్రీ ఆఫ్ ఛార్జ్. 6th క్లాస్ నుండి పీజీ క్లాస్ వరకు కూడా ₹1 కూడా లేకుండా తీసుకోవడం జరుగుతుంది. ఆయన ఫోకస్ చేసే మూడు అంశాలే ఆరోగ్యం, ఆహారం, ఔషధం మరియు విద్య. ఈ మూడిటి మీదనే ఆయన ఫోకస్ చేస్తూ ముందుకు చేపట్టడం జరిగింది. ఇక్కడ ఏంటి అంటే అబ్బాయిలకి అన్ని అవకాశాలు మాత్రమే కాకుండా అమ్మాయిలకి కూడా ఉచితమైన అవకాశాలు దొరుకుతాయి. నేను నా PUCలో క్లాస్ టాప్ రావడమే కాకుండా హార్స్ రైడింగ్లో కూడా పాల్గొన్నాను. ఇది ఒక అబ్బాయికే కాదు అమ్మాయికి కూడా సాధ్యమని నిరూపించడానికే స్వామి దీన్ని చేపట్టడం జరిగింది. నేను ఒక బైక్ రైడింగ్, హార్స్ రైడింగ్, మళ్ళీ ఈ సింఫనీ ఆర్కెస్ట్రాలో నా ఇన్స్ట్రుమెంట్ పేరు ట్యూబా. అది చాలా పెద్దదైంది. అబ్బాయిలు కూడా స్టేజ్ పైన ఎక్కడ పర్ఫామ్ చేయలేదు. ఒకే ఒక్క దేశం నుండి వచ్చిన వ్యక్తి తప్ప ఏ అమ్మాయి కూడా దాన్ని చేయలేకపోయింది. అబ్బాయిలే ఎందుకు అమ్మాయిలు కూడా చేయగలరని ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందుకు నడిపారు. దానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను.